హలో గైస్, దిస్ ఈస్ హేమంత్ ఫ్రమ్ ద రూలర్ ప్రొడక్షన్స్. నేను మహేష్ బాబు వన్ మూవీ రివ్యూ గురించి చెప్తున్నాను. Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you? Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you? ఇది మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ. సో ఈ మూవీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి, ఎందుకంటే మహేష్ బాబుకి 3 కాన్సిక్యూటివ్ హిట్స్ వచ్చినాయి. సో ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రెషర్ కూడా పడింది. స్టోరీ గురించి వచ్చేసరికి ఇది మహేష్ బాబుది సైకలాజికల్ రివెంజ్ స్టోరీ. ఇది చాలా ఇప్పుడు వరకు వచ్చిన దానికంటే చాలా భిన్నంగా ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది బ్రేవ్ తెలుగు స్టోరీ. ఈ మూవీ తోటి కృతి సనన్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ సినిమా మొత్తం అంతా స్టోరీ మొత్తం అంతా హీరో హీరోయిన్ మధ్యనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఈ స్టోరీ మొత్తం హీరో హీరోయిన్ మధ్య తిరగడం వల్ల, రివాల్వ్ అవ్వడం వల్ల క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్ కూడా ఫోకస్ అండ్ స్కోప్ లేకుండా పోయింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే మెయిన్గా అది మూవీ మొత్తం అంతా సెంటర్ మొత్తం అంతా స్టోరీ మీద పడడంతో ఓన్లీ హీరో అండ్ హీరోయిన్ ఫోకస్ అయ్యారు. ఇంకా మెయిన్గా పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఇప్పటివరకు వచ్చిన అంటే అన్ని ఎక్స్పెరిమెంట్స్ మూవీస్ తీశాడు. సో అవన్నీ మంచిగానే వచ్చినాయి. కానీ దీంట్లో ఏమైందంటే సుకుమార్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల మొత్తం అంతా స్టోరీ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ స్టోరీకి బ్యాక్ బోన్గా నిలిచేవి. అట్లాంటి వాటి మీద డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకొచ్చేసరికి సినిమాటోగ్రాఫర్గా చేసిన రత్నవేల్ గారు బాగా తీశారు. ఆయన మహేష్ బాబుని ఇంకా మొత్తం అంతా సినిమాని మంచి పిక్చరైజ్ చేశారు. సో ఆ పిక్చరైజేషన్ సినిమాకి కొంచెం ప్లస్ అయింది. ఇంకా దీంట్లో చెప్పాలంటే మెయిన్గా వచ్చేసరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటే టెక్నికల్ డిపార్ట్మెంటే కొంచెం పర్ఫార్మెన్స్ లెవెల్స్లో బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ విలన్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి కెలీ డార్జీ, ఇంకా నాసర్ అండ్ ప్రదీప్ రావత్ చేశాడు. బట్ విలన్స్ కూడా అంత ఇంపార్టెన్స్ కూడా లేకపోలేదు. సో వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గింది. నెక్స్ట్ కృతి సనన్ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. అండ్ ఆమె యాక్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగా వచ్చినాయి దీంట్లో. ఆమె పర్ఫార్మెన్స్ లెవెల్ చూసుకుంటే మొత్తం అంతా మహేష్ బాబు అండ్ కృతి సనన్ ఈ సినిమాలో మంచిగా హైలైట్ ఇచ్చారు. అండ్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కన్సిక్యూటివ్గా 3 hits వచ్చినాయి. ఇంకా దానివల్ల మెయిన్గా మహేష్ బాబు దీనికోసం వన్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అండ్ బాడీ కూడా మంచిగా బిల్డప్ చేశారు. అండ్ ఇంకా చెప్పాలంటే స్టోరీకి తగ్గట్లుగా చాలా కష్టపడి స్టోరీని మౌల్డ్ చేసేటట్టు చేశారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు. గౌతమ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి బాగా చేశాడు. మహేష్ బాబు కొడుకు మంచిగా అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా చేశాడు. ఇక దీంట్లో వచ్చేసరికి ఓవరాల్ స్టోరీ రివ్యూ చూసుకుంటే మాత్రం రివెంజ్ స్టోరీలో ఉండాల్సిన థ్రిల్స్ అండ్ చిల్స్ ఈ స్టోరీలో లేవు. అండ్ మనకి లీడింగ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి బాగా ఫోకస్ అయ్యారు ఈ స్టోరీలో. బట్ ఏమైందంటే ఈ స్టోరీ ఆ లీడింగ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ని క్యాచ్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి మనం మ్యూజిక్ చూసుకోవచ్చు. మహేష్ బాబు అండ్ దేవిశ్రీ ఫస్ట్ మూవీ కాంబినేషన్. ఈ పేరు కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఐ వెయిటెడ్ ఫేర్ వచ్చేసింది.
ఇంకా దీంట్లో చెప్పాలంటే ఓన్లీ 2 సాంగ్స్ హిట్ అయినాయి. ఒకటేమో హూ ఆర్ యూ అండ్ ఆతిజం కొత్త చాలా హిట్ అయినాయి. చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన మహేష్ బాబు బ్లాక్ బస్టర్స్తో పాటు మ్యూజిక్ కూడా చాలా హిట్ అయింది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ అంత హిట్ రీచ్ కాలేకపోయింది. అండ్ మనకి దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలుసు, ఆయన మంచి మ్యూజిక్ ఇస్తాడు. కానీ ఈ స్టోరీ మొత్తం అంత ప్రెషర్ వల్ల నాకు తెలిసినంత వరకు మ్యూజిక్ హిట్ కాలేకపోయింది. ఇక మనము మ్యూజిక్ రేటింగ్ గురించి చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 దీనికి 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఓన్లీ టూ సాంగ్స్ హిట్ అయినాయి. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొంచెం దీంట్లో డల్ అయిపోయింది. అండ్ నా ఇంకా స్టోరీ అండ్ పర్ఫార్మెన్స్ రేటింగ్ గురించి చూస్తే ఈ సినిమాకి 4/10 రేటింగ్ ఇవ్వచ్చు. దీనిలో మెయిన్గా రేటింగ్ ఎందుకు ఇవ్వాలంటే మహేష్ బాబు, కృతి సనన్ అండ్ గౌతమ్ పర్ఫార్మెన్సెస్కి ఇవ్వచ్చు. మీకు కనుక హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ మూవీ కనుక చూడాలనుకుంటే అపార్ట్ ఫ్రమ్ మొత్తం ఇప్పటివరకు వచ్చిన సినిమాస్ కంటే భిన్నంగా చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ లీడ్ రోల్స్ పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ అండ్ గౌతమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే మాత్రం మీరు కనుక మ్యూజిక్ వీటి గురించి వెళ్ళాలనుకుంటే మాత్రం దయచేసి మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇంకొకవేళ మీరు కనుక టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే పిక్చరైజేషన్ గురించి కానీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే బాగా పిక్చరైజేషన్ చేశారు. ఇది మహేష్ బాబు 1 మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలానే రివ్యూస్ కావాలనుకుంటే దయచేసి మీరు కమెంట్స్ బాక్స్లో కనుక్కొస్తే నేను ఆ సినిమాకి రివ్యూ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Autos homo corta,